అందరికీ నమస్కారం. పాడి పంటల ఛానల్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ రాగి పంటల సస్యరక్షణ విభాగం. నా పేరు డాక్టర్ టి.ఎస్.ఎస్.కే. పాత్రో, ప్రధాన శాస్త్రవేత్త, సస్యరక్షణ వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం నుంచి మనం రావడం జరిగింది. సో ఈ రాగిలో చీడపీడలు అనేవి చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా ఉన్న 1-2 తెగుళ్ళు కూడా ఉధృతంగా వచ్చినట్లయితే సుమారు 100% కూడా నష్టాన్ని కలుగజేయడానికి అవకాశం ఉంది. వీటిలో మన ప్రాంతంలో, ఉత్తర కోస్తా ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మనకి దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే అగ్గి తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఈ కోస్టల్ ఏరియాలో, సముద్ర తీరాన్ని వేసేటువంటి ప్రాంతంలో ఈ అగ్గి తెగులు అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం, వర్షపాతం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అగ్గి తెగులు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ అగ్గి తెగులు 3 దశల్లో వస్తుంది. ఆకుల మీద అగ్గి తెగులు రావడం, అలాగే రెక్కల మీద రావడం, వెన్ను మీద రావడం కూడా జరుగుతుంది. ఆకుల మీద వచ్చినప్పుడు అది నర్సరీలో ఉన్నప్పుడు నారుమడిలో నుంచి మనం మెయిన్ ఫీల్డ్కి వేసినప్పుడు దాని తరగతి తీవ్రత అనేది తగ్గుతుంది. కానీ పైన గింజ తయారైన తర్వాత వచ్చే రెక్కల మీద వచ్చేటువంటి, అదేవిధంగా వెన్ను మీద వచ్చేటువంటి అగ్గి తెగులు చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఈ అగ్గి తెగులు మనం నివారించుకోవడానికి విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా అవసరం. క్యాప్టాన్ లేదా థైరామ్ మందుని 3 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున విత్తనానికి పట్టించినట్లయితే అగ్గి తెగులు మనం నివారించవచ్చు. అదేవిధంగా నాట్లు వేసే ముందు కూడా మన మ్యాంకో జబ్బు 3 గ్రాముల మందుని లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవడం. అదేవిధంగా మొక్కల మీద అగ్గి తెగులు మచ్చలు కనిపినట్లయితే కార్బనిజం మందుని 200 గ్రాములు లేదా ఎడిఫిన్ఫాస్ 200 మిల్లీలీటర్ల మందుని, అలాగే ట్రైసైక్లోజోల్ 100 గ్రాములు మరి మందుని 200 లీటర్ల నీటిలో మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. రెండవ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వరి మాగాణిలో మనం పండించినప్పుడు పాము పొడ తెగులు అనేది ఎక్కువగా రావడం గమనించాం. మైదాన ప్రాంతంలో రాగులను పండించినప్పుడు వరి తర్వాత వరిలో వేసేటువంటి ఎరువుల తాలూకా ప్రభావం వల్ల కానీ, లేదా వరి పంటలో వచ్చేటువంటి పాము పొడ తెగులు తాలూకా శిలీంద్ర బీజాలు లేదా పంట అవశేషాల నుంచి ఈ యొక్క తెగులు రాగి పంటకు కూడా ఆశించడం అనేది గమనించడం జరిగింది. అయితే మొట్టమొదటి దశలో దుబ్బు వేసే దశ నుంచి వస్తుంది. తర్వాత తెగులు సోకినటువంటి ఆకుల మీద, కాండం మీద చిన్న గోధుమ రంగు మచ్చలు వచ్చి అవి చివరికి పెద్దవయ్యి పాము పొడ మీద, ఎటువంటి ఉల్లిపాము మీద ఎటువంటి మచ్చలు ఉంటే అటువంటి మచ్చలు పెద్దగా వ్యాపించి చివరికి మొక్క అంతా కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది. అయితే దీని నివారణకి ఏం చేయాలని చూసినట్లయితే నేల ద్వారా లేదా విత్తనాల ద్వారా సంక్రమించే తెగుళ్ళు కాబట్టి దీన్ని 2 నుంచి 3 గ్రాముల మ్యాంకో జబ్బు మందుతో మనం విత్తన శుద్ధి చేసుకోవడం. అలాగే దుబ్బు చేసే సమయంలో ఈ తెగుళ్ళ లక్షణాలు కానీ కనిపించినట్లయితే ప్రొపకోనజోల్ 200 మిల్లీలీటర్లు మరి మనం ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకోవడం, అంటే 1 ml per లీటర్. అదేవిధంగా హెక్సగోనజోల్ అంటే 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలపడం. అలాగే వాల్డామైసిన్ కూడా 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పాము పొడ తెగుల్ని మనం సమర్థంగా అరికట్టుకోవచ్చు. త్రిప్పు తెగులు సాధారణంగా రబీ పంటలో మనం చూసినట్లయితే రెండవ పంటగా వేసినప్పుడు ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు తుప్పు పట్టినట్లుగా ఆకుల మీద కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఆకు యొక్క పై భాగం, కింద భాగం 2 భాగాలు కూడా మరి గరుకుగా ఉండి మనం పట్టుకునేటప్పుడు గరుకుతనం అనేది మనం చూడొచ్చు. సాధారణంగా మచ్చలు పూర్తిగా ఆకంతా వ్యాపించి చివరికి ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. అయితే ఈ తుప్పు తెగులు నివారణకి వ్యాధిని తట్టుకునే రకాలని ఎంపిక చేయడం, అలాగే గట్ల మీద ఉన్నటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మ్యాంకోజెబ్ మందుని మనం 1 గ్రామ్ per లీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే త్రిప్పు తెగుల్ని మనం సమర్థంగా అరికట్టవచ్చు. అయితే త్రిప్పు తెగులు ప్రాథమిక దశలో గుర్తించకుండా కొంచెం నెగ్లెక్ట్ చేసినట్లయితే అది తెగులు యొక్క తీవ్రత ఎక్కువైనట్లయితే పూర్తిగా పంట తలక దిగుబడి గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి త్రిప్పు తెగులు యొక్క లక్షణాలు కనిపించిన వెంటనే రైతులు యొక్క రసాయనాల ద్వారా ఏవైతే చెప్పామో ఈ పద్ధతుల ద్వారా మరి మనం వెంటనే దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ రకంగా రైతులు ఈ యొక్క ఆరోగ్యమైనటువంటి పంటను, చోడు పంటను తీసుకురావడానికి సరైన సస్యరక్షణ చర్యలు చేసుకోవడం ద్వారా మనకి మంచి దిగుబడులు సాధించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క తెగుళ్ళతో పాటు గులాబీ రంగు పెరుగు కూడా మనకి రాగిలో కనిపిస్తుంది పిలక దశలో. మరి అదేవిధంగా కంకి దశలో ఉండేటప్పుడు కూడా వస్తుంది. కంకి దశలో వచ్చినట్లయితే ఈ యొక్క గింజలు అనేవి, రాగి గింజలు గట్టిపడకుండా తెల్లగా మారిపోవడం, వెన్ను తెల్లగా మారిపోవడం జరుగుతుంది. సో కాబట్టి వాటిని మనం నేరుగా మన పొలంలో చూసినప్పుడు గుర్తించవచ్చు. ఆ కాండం మొదలంతా కూడా మనకి పైనంతా కూడా ఈజీగా లాగినప్పుడు సులువుగా ఊడిపోయి రావడం అనేది ప్రధానంగా మనం గుర్తించవచ్చు రైతులు. అది వేరే పచ్చగా ఉండే పంటలో తెల్లటి వెన్నులు రావడం మనం చూస్తాం. ఇది గులాబీ రంగు పురుగు యొక్క లక్షణం. పంట కోసేటప్పుడు మనం ఏం చేయాలంటే దీని నివారణకి పొలాన్ని లోతుగా దున్నాలి. ఎందుకంటే లోపల పురుగులన్నీ కూడా, ఈ యొక్క సూక్ష్మజీవులు, ఈ క్రిములన్నీ కూడా ఈ పురుగు అనేది లోపల ఉంటుంది కాబట్టి లోతుగా దున్నడం వల్ల లోపల ఉండేటువంటి పురుగు తలక కోసస్ దశలో ఉన్నటువంటి పురుగు పైకి వచ్చి ఎండిపోవడం కానీ, లేకపోతే పక్షులు ఏరుకొని తినడం వల్ల మనం కొంతవరకు యొక్క పురుగుని అరికట్టచ్చు. అదేవిధంగా పంట మార్పిడి చేయడం, అంటే ఇవన్నీ ఏకదళ బీజాలు కాబట్టి వేరే జాతి మొక్కల్ని వేయడం ద్వారా సో దీని యొక్క ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా
ఈ తెగుళ్ళు మనకు కనిపించినట్లయితే మనకి 500 మిల్లీలీటర్లు మందుని అంటే క్లోరిపైరిఫాస్ మందుని 200 మిల్లీలీటర్ల నీటిలో మనం కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొత్తం ఇది ఎకరానికి మనకు సరిపోతుంది. సో కాబట్టి ఈ యొక్క గులాబీ రంగు పురుగు కూడా ఇటీవల కాలంలో రాగి పంటలు మనం ఎక్కువగా చూస్తున్నాం. సో కాబట్టి ఈ యొక్క పురుగులు కానీ లేకపోతే తెగుళ్ళు కానీ మన ఉధృతిని తగ్గించుకోవడానికి ప్రాథమిక దశలోనే విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా అవసరము. అదే విత్తన శుద్ధి తర్వాత తెగులు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా రైతులు వెంటనే అటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే రైతులు యొక్క ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడమే కాకుండా పంట మీద మరి ఖర్చు పెట్టేటువంటి ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం.